హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం పాలు బ్రెడ్ తోటి మంచి రుచికరమైన డిజర్ట్ తయారు చేసుకుందాము. ఈ డిజర్ట్ అంటే ఏం లేదండి, మంచి రుచికరమైన స్వీట్ అన్నమాట. ఇది తయారు చేసి కూడా పెద్ద కష్టమేం కాదు, మస్తు అల్కగా తొందర తయారు చేసుకోవచ్చు. రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇటువంటి డిజర్ట్ తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనము ఈ స్వీట్ తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 4 బ్రెడ్లతోటి ఈ స్వీట్ తయారు చేస్తున్నా. ముందుగా 4 బ్రెడ్లను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు వాటి 4 అంచులను కట్ చేసుకోవాలి. ఇక బ్రెడ్ అంచులను కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్రెడ్లను మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన 2 ముక్కలను కూడా వాటి మధ్యలో కట్ చేసుకోవాలి. అంటే ఒక బ్రెడ్ను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలన్నట్టు. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 5-6 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగినాక మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ బ్రెడ్ ముక్కలను కడాయిలో వీడియోలో చూపించినట్లు పెట్టుకొని ఒకవైపు మామూలు మంట మీద కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. ఇక బ్రెడ్లు కొంచెం ఎరుపు రంగు వచ్చినాక రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా ఎరుపు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. బాగా నల్లగా అయ్యేదాకా వేపుకోవద్దు. ఇక మనం బ్రెడ్లను వేపుకున్నాక మిగిలిన బ్రెడ్లు వేపుకోవడానికి ఇట్లా నెయ్యి కొంచెం తక్కువ అయితే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని వేపుకోవాలి. ఇట్లనే అన్ని బ్రెడ్ ముక్కలు వేపుకొని వీటిని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 చెంచాలన్నర కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. అట్లనే దీనిలో కొన్ని పాలు పోసుకొని ఈ పాలు కస్టర్డ్ పౌడరు మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ గిట్లా లేకుంటే కొంచెం పాల పొడి అట్లనే కొంచెం కార్న్ ఫ్లవర్ వేసుకొని పాలతోటి కలుపుకొని పెట్టుకోర్రి. నేను ఇక్కడ వెన్నెలా ఫ్లేవర్ ఉన్నటువంటి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడైనాక దీనిలో ఒక 4-5 చెంచాలు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఒక గ్లాసున్నర మంచి చిక్కటి పాలను పోసుకొని ఈ పాలను మంచిగా వేడి చేసుకోవాలి. ఇక పాలు వేడయి కొంచెం పొంగొచ్చినాక ఇప్పుడు దీంట్లో మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని ఈ పాలలో వేసుకొని తక్కువ మంట మీద ఊకే కలుపుకుంటా ఈ పాలను వేడి చేసుకోవాలి. ఊకే కలుపుకోవాలి, లేకుంటే గడ్డలు గడ్డలు అవుతుంది, కింద అడుగంటు పోయి పెనానికి ఈ కస్టర్డ్ పౌడర్ పట్టుకుంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ మంచిగా కలిసిపోయినాక ఇప్పుడు దీంట్లో ఒక 5-6 చెంచాల చక్కెర వేసుకొని ఈ చక్కెర కూడా పాలలో కరిగిపోయేదాకా తక్కువ మంట మీదనే కలుపుకోవాలి. ఈ పాలు మనకు కొంచెం చిక్కగా అయినాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దించి ఈ పాలను కోసేపు పక్కకు పెట్టుకొని చల్లారనియాలి. ఈ పాలు కొంచెం చల్లారినాక ఇప్పుడు దీంట్లో ఒక సగం చెంచా యాలకుల పొడి వేసుకొని యాలకుల పొడి కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక కప్పు చక్కెర 2 యాలకులు సగం కప్పు నీళ్ళు వేసుకొని మామూలు మంట మీద ఈ చక్కెర అనేది నీళ్ళలో మంచిగా కరిగిపోయేటట్టు మామూలు మంట మీద వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని చక్కెర పాకం పట్టుకోవాలి. ఈ చక్కెర మంచిగా నీళ్ళలో కరిగిపోయినాక స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారదాకా పక్కకు పెట్టుకోవాలి. ఇక మధ్య మధ్యలో మనం కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలను కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే పాల మీద అట్టు కడుతుంది అన్నట్టు. ఇక మన చక్కెర పానకం అనేది కొంచెం చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం వేపుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఈ చక్కెర పానకంలో వేసుకోవాలి. వేసుకొని ఈ చక్కెర పానకంలో ఒక 2-3 నిమిషాల పాటు 2 వైపులా మంచిగా నాననియాలి. 2-3 నిమిషాల పాటు నానినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గుండ్రటి బౌల్లో కానీ డబ్బాకరంలో ఉన్న దాంట్లో కానీ మనం వేపుకున్నటువంటి బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి. దానిపైన కొంచెం పాల క్రీమ్ పోసుకోవాలి. అట్లనే మళ్ళీ దానిపైన కొన్ని బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి, మళ్ళీ పాల క్రీమ్ వేసుకోవాలి. ఇట్లనే బ్రెడ్ ముక్కలు పాల క్రీమ్ వేసుకుంటూ అన్ని లేయర్ లాగా తయారు చేసుకోవాలి. పైన మాత్రం కొంచెం పాల క్రీమ్ తక్కువ వేసుకోవాలి. ఇక దీనిపైన మీకు నచ్చినటువంటి ఏవైనా డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్ని పిస్తా ముక్కలు అట్లనే ఎండు గులాబీ రెబ్బలు వేసుకుంటున్నా. చూసిరు కదా, మనకు పాలు బ్రెడ్ తోటి తయారైనటువంటి డిజర్ట్ ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోర్రి. ఇక ఈ డిజర్ట్ను మీరు ఇట్లనే తినచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచి చల్లగా అయినా కూడా తినచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోర్రి. మస్తు తొందరగా అల్కగా అవుతుంది, రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు మంచిగా ఉంటుంది.